అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవుడు గురించి మాట్లాడతా. దేవుడు ఆడితే కానీ కనిపించిన వాడు దేవుడు కాదండి, దేవుడు. వెళ్ళిపోదామా వీడియోలోకి. నమస్కారం అండి. ఒక కొడుకు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నిత్యం దేవుడికి పూజలు చేస్తున్నావు కదా, దేవుడు నీకు కనిపించాడా అని అడిగాడండి. కనిపించాడురా నాకు అని. అవునా, మరి నాకు కనపడ్డేంటి అంటే, దేవుడాడినా కూడా కనపట్టలేదేంటి, నాకు దేవుడే కనపట్టలేదు, ఎలాగమ్మా, ఎక్కడ వెతకాలమ్మా అని అడిగాడండి అమాయకంగా కొడుకు తల్లిని. దానికి తల్లి ఏమన్నా ఆన్సర్ ఇచ్చిందో తెలుసా? నువ్వేమన్నా మంచి పనులు చేసావురా దేవుడు కనపడటానికి? ఒక్క నిమిషం ఆలోచించాడు కొడుకు. అవునమ్మా, నేను 2-3 మంచి పనులు చేశాను అన్నాడు. ఏంటి నాయన ఆ పనులు అంటే, నేను నిన్న కాక మొన్నన క్రికెట్ ఆడటానికి సెలెక్ట్ అయిన నా స్నేహితుడికి వాళ్ళ నాన్న డబ్బులు లేని కారణంగా బ్యాట్ కొనలేదుట. నాన్న నాకు ఇచ్చిన పైసలు అతన్ని బ్యాట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను. ఇది ఫస్ట్ పాయింట్. అంతకు ముందు రోజు ఒక ముసలావిడ రోడ్డు క్రాస్ చేయలేకపోతోందమ్మా, నేను చెయ్యి పట్టి ఆమెని రోడ్డు క్రాస్ చేయించాను. ఈ పరోపకారం చేశాను నేను. ఆ తర్వాత ఇంకొక పని, ఒక కాళ్ళు లేని అతను రోడ్డు క్రాస్ చేయలేకుండా అలా నిలబడి ఉన్నాడు. అతని భుజం నా భుజం మీద వేసుకొని, అతని చేతులు నా భుజం మీద వేసుకొని అతన్ని రోడ్డు క్రాస్ చేయించానమ్మా. అతను నాకు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ఎస్ నాన్న, అయితే దేవుడు కనిపించాడు. నాకు కనపడలేదు కదమ్మా అంటే, నీలోనే వాళ్ళకి దేవుడు కనిపించాడురా. నువ్వు చేసిన పరోపకారం వలన వాడు నీలో దేవుళ్ళను చూశాడు. ముసలా ఆవిడ చూసింది, ఆ కాలు లేని అతను చూశాడు, ఆ యొక్క నీ స్నేహితుడు చూశాడు. నువ్వు చేసిన పరోపకారమే ఎదుటివాడికి నువ్వు దేవుడు రూపంలో కనిపించేటట్టుగా చేస్తాడు. అవునాయనా, పరోపకారం చేసిన ప్రతి వ్యక్తి దేవుళ్ళే. ఈ కలియుగంలో దేవుడు ఎక్కడో ఉన్నాడు అని గుళ్ళకి వెళ్ళక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. పరోపకారం కోసమై ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. పరులకు ఉపకారం చెయ్యండి, మీలోనే దేవుళ్ళని చూస్తారు ఎదుట వాళ్ళు. ఎంత మంచి మాట అండి. పరోపకారం చేస్తే, మంచి పనులు చేస్తే మనలోనే దేవుళ్ళను చూడగలుగుతారట. మనందరము దేవుళ్ళుగా అయిపోవచ్చు కదా, పరోపకారం చెయ్యొచ్చు కదా. ఎవరికి అవసరమో, ఎవరికి అత్యవసరమో మీకు చేతనైనంత సహాయాన్ని మీరు చెయ్యండి. పరులకు ఉపకారం చెయ్యండి, దేవుళ్ళైపోండి. ఎక్కడో దేవుళ్ళు కలియుగంలో ఉండరు. దేవులాడితే కానీ కనిపించని ఆ దేవుడు మీలోనే ఎదుటివాడికి కనిపిస్తారు. కాబట్టి పరులకు ఉపకారం చేస్తారని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.